బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పందించిన తీరుతో మరింత డ్యామేజ్. బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరుతోటి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన డ్యామేజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నిందితుడిని 2 రోజులలో అరెస్ట్ చేసి చూపిస్తాను, ఇట్లా చిట్కేయాలి అన్నాడు. కూర్చొని అప్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడు, పారిపోయిండు, మమ్మల్ని ఏం చేయమంటారు, తీసుకొచ్చి తోమాలనా, తీసుకొచ్చి వంగబెట్టి గుద్దాలనా, ఏం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట జనాలకు క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఏం చేయలేను అంటున్నాడు. ఒక హోమ్ మినిస్టర్ ఇంకా ఇక ఫెయిల్ అయిపోయింది అనేది జనాలకు అర్థమైంది. తర్వాత బండి సంజయ్కి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి మీ కొడుకును అప్పగించండి పోలీసులకు అని. అంటే ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పగిస్తే మరి పోలీసులు ఎందుకు ఇక లక్షల మంది పోలీసులు, వేల మంది పోలీసులు ఉండి ఏం చేస్తారు? ఇంతమంది పోలీసులు ఏమిటికి? బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పగిస్తే మరి పోలీసులు ఎందుకు దేవులాడరు, ఎందుకు దొరకబట్టరు? ఒక నిందితుని దొరకబట్టలేరా పోలీసులు? ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. చాలా వ్యతిరేకత వచ్చింది బండి సంజయ్ కొడుకు విషయంలో ప్రభుత్వం పైన. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ గెలవడం అసంభవం. రేవంత్ రెడ్డి వర్షం ఇట్లనే కంటిన్యూ అయితే మళ్ళీ గెలుచుడు చాలా కష్టమవుతుంది. 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశం లేదనేది పాపం రేవంత్ అన్న బాధ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సమన్యాయం లేదంటూ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత తగ్గించుకునేందుకు మళ్ళీ సునీల్ కనుగోలును నియమించుకున్న తెలంగాణ కాంగ్రెస్. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలును తన దగ్గర పెట్టుకుంటున్నాడు. సునీల్ కనుగోలు అనేటటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి పిలిచిండట. సునీల్ కనుగోలు రావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇస్తాడు. దీని వెనకాల మొత్తం హైకమాండే ఉంటుంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్కే సూచిస్తారు, అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్తారు, ఇక నీతో కాదు కానీ నువ్వు సునీల్ కనుగోలుని పెట్టుకో, సునీల్ కనుగోలు చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఇక నీ వల్ల కాదు. నేను చాలా సార్లు మొత్తుకున్న వీడియోలలో నా వీడియోలు చెక్ చేయరి. రేవంత్ పవర్స్ కట్, తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నాడు, ఆ ముచ్చట ఆయన చెప్పినట్టే రేవంత్ రెడ్డి వినాలని చాలా వీడియోలలో చెప్పిన. ఇప్పుడు అధిష్టానం సునీల్ కనుగోలును రంగంలోకి దించబోతున్నారు. ఇదేదో రేవంత్ రెడ్డి ఏరికోరు తెచ్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చుకున్నా హైకమాండ్ ఫైనల్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలి. ఉత్తగానే ఇదేం రేవంత్ రెడ్డి పార్టీ కాదు కదా, రేవంత్ రెడ్డి సొంత పార్టీ, రేవంత్ రెడ్డి ఇంట్లో పార్టీ కాదు కదా, ఢిల్లీ పార్టీ, జాతీయ పార్టీ. హైకమాండ్ ఎట్టే చెప్తాట రేవంత్ రెడ్డి వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధిష్టానమే సునీల్ కనుగోలును రేవంత్ రెడ్డి దగ్గర పెట్టిస్తున్నట. అంటే సునీల్ కనుగోలు ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వినాలి. సునీల్ కనుగోలు ఏ టైంకి ఏం చేయమంటే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి రైతు బంధు రిలీజ్ చేయమంటే రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి ఒక సభ పెట్టాడంటే రేవంత్ రెడ్డి సభ పెట్టాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి మీరు ప్రజలలో తిరగాలంటే రేవంత్ రెడ్డి తిరగాలి.